నమస్తే అందరికీ. నేను భార్గవ్. ప్రస్తుతం నాతో పాటు హైకోర్టు క్రిమినల్ అడ్వకేట్ సద్దాం గారు ఉన్నారు నాతో పాటు. చాలా విషయాల గురించి డిస్కస్ చేద్దాం మనం. నమస్తే సద్దాం భాయ్. నమస్తే. ఈ 6 మర్డర్స్ గురించి మనం అందరం కూడా చూసినాం కదా. పోక్సో కేసులోను బెయిల్ నుంచి బయటికి రావడం, తర్వాత ఆరుగురిని మర్డర్ చేయడం ఎట్లా అవును. పాసిబుల్ అవుతుంది ఇవి? యాక్చువల్లీ ఫోక్సో అనేది చాలా కఠినమైన చట్టం. దాంట్లో బెయిల్ రాదు. ఒకసారి దాంట్లో జైలుకి పోతే ఎంత ఇబ్బంది అయితదో అని చెప్పి అందరూ అనుకుంటారు. ఉమ్, కానీ ఇంప్లిమెంటేషన్ గ్రౌండ్‌లో ఎట్లా జరుగుతుందనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా గానీ ఎన్‌సీఆర్‌బీ డేటా ప్రకారము 10 రేప్ కేసులకు ఓన్లీ 4 రేప్ కేసులు మాత్రమే పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ అయితాయి. ఉమ్. ఇన్ కేస్ 10 సంఘటనలు జరిగినాయనుకోండి. 10 కేసులకి 10 సంఘటనలు రేప్ జరిగిన 10 సంఘటనలకెళ్ళి ఓన్లీ 4 మాత్రమే పోలీస్ స్టేషన్‌లో రికార్డ్ అయితాయి. ఓకే. మాతో రేప్ జరిగిందని జెప్పి. సమాజము వాళ్ళని జూసే కోణం గానీ, లేపోతే వాళ్ళకుండే ఇబ్బందులు గానీ, వాళ్ళకుండే ఉమ్, అక్కడున్న పంచాయతీలు గానీ, అంటే పంచాయతీ పెద్ద మనుషులు గానీ, ఉమ్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ గూడా ఒక అమ్మాయి బయటకచ్చి కేసు పెట్టడానికి ముందు ఆమెను అడ్డుకోవడానికి జరిగే ప్రయత్నాలు. ఉమ్, మనం జూడొచ్చు రాష్ట్రంలో గూడా ఏం జరుగుతుందనేది. ఉమ్, అన్న తర్వాత ఇంకొక ఫ్యాక్టర్ ఏందంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్, లేకపోతే ఆ పోలీసులు ఆ నేరాన్ని ఏ విధంగా జూస్తుర్రు, ఆ పోలీసులు ఆ నేరం విషయంలో ఏ విధంగా ప్రవర్తిస్తుర్రు అనేది గూడా ఉమ్. ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్‌గా మారుతది. ఓకే. అలాంటి సందర్భాలలో ఉమ్, మనం చూసుకున్నట్టయితే ఈ అమ్మాయి ఒక ఫిర్యాదు చేస్తే దాని మీద ఫోక్సో కేసు రిజిస్టర్ అయింది. ఉమ్, రిజిస్టర్ అయినంక అతను యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడా? బెయిల్ తెచ్చుకున్నాడా? అసలు అతన్ని అరెస్ట్ ఎందుకు చేయలేరు అనే విషయం మీద ఉమ్. ఒక స్పష్టమైన క్లారిటీ ఎవ్వరు గూడా ఇప్పటి వరకు ఇయ్యలేరు. బలహీనమైన సెక్షన్లు పెట్టిండ్రు అని అంటున్నారు, నిజమేనా అది? ఖచ్చితంగా గూడా అమ్మాయి మీద రేప్ జరిగితేనే రేప్ జరిగిందనే సెక్షన్‌లు పెడతారు. లేకపోతే ఫోక్సోలో ఇప్పుడు ఏదైతే హ్మ్. ఇనీషియల్ స్టేజ్‌లో ఉంటాయో, అదే మనం బ్రిడ్జ్ అఫెన్సెస్ అంటాము. 354 అనేది ఐపీసీలో ఉండే ఒక హ్మ్. మనం వెంబడించినప్పుడు గానీ, ఇంకోటి చేసినప్పుడు గానీ, ఇట్లాంటిది హ్మ్. చేతి పట్టడానికి ప్రయత్నించినా గానీ, ఒక అమ్మాయిని మనం ఆమె కన్సెంట్‌కి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు జరిగే హ్మ్. ఇదంతా గూడా. ఓకే. దానికి సేమ్‌గా సెక్షన్ 12, సెక్షన్ 11 అక్కడ గూడా ఒక బలహీనమైన సెక్షన్‌లే ఉంటాయన్నట్టు. పోలీసుల మీదనే ఆధారపడి ఉంటదా సెక్షన్‌లు? ఏ సెక్షన్‌లు పెట్టాలి? బలహీనమైనయా? బలమైనయా అనేది? అమ్మాయి ఇచ్చే ఫిర్యాదు మీద డిపెండ్ అయి ఉంటది. అమ్మాయి ఇచ్చే అమ్మాయి ఫిర్యాదు ఇచ్చే మీద. ఫిర్యాదులో నాతోటి ఫోర్స్‌ఫుల్‌గా సెక్స్ జరిగిందనో, హ్మ్. లేదా ఇంటర్ కోర్స్ జరిగిందనుకో, ఇంటర్ కోర్స్ వితౌట్ కన్సెంట్, విత్ కన్సెంట్ ఫోక్సోలా హ్మ్. ఇంటర్ కోర్స్ జరిగిందని, లేదా మేము బయటకు పోయినప్పుడు నన్ను ఇట్లా టచ్ చేసిండని చెప్పి, ఆమె రాసిన కంప్లెయింట్ మీదనే ఆధారపడి పోలీసోళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాడు. ఓకే. ఇది ఒకటైతే ఖచ్చితంగా గూడా బలహీనంగానే అచ్చే విధంగా గూడా పోలీసోళ్ళే ఫిర్యాదులు రాపిస్తారనేది గూడా చాలా మందికి ఓకే. అనుమానం. సో, ఈ 6 మర్డర్స్ జరిగినాయి గదా! వాడు బయటకొచ్చిండు. బెయిల్ మీద బయటకొచ్చిన తర్వాత ఆరుగురిని చంపేసిండు. అవును. ఒకవేళ వాడిప్పుడు సూసైడ్ చేసుకుండు కాబట్టి అది అవసరం లేని విషయం. కానీ ఒకవేళ పోలీసుల అదుపులో ఉండి పోలీసులకు దొరికితే హ్మ్. ఎట్లాంటి శిక్షలు పడేయి రాజ్ కుమార్‌కి? ఇప్పుడు మనము మీకు 'ఆజిపూర్ శ్రీనివాసరెడ్డి' అనే ఒక దాని గురించి తెలుసా? భువనగిరి దగ్గర ఒక అమ్మాయిని రేప్ చేసి బాయిలేసిండనేది. విన్నా నేనప్పుడు. ఆ! దాంట్లో 3 మర్డర్ కేసులు జరుగుతాయి. హ్మ్. ఒకటి 4 ఇయర్స్ గ్యాప్‌ల, ఒకటి దాని తర్వాత 1 ఇయర్ గ్యాప్‌ల, దాని తర్వాత రీసెంట్‌లీ ఇన్సిడెంట్. హ్మ్. రీసెంట్‌లీ ఇన్సిడెంట్ మీద వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొని వెతికే ప్రయత్నం చేస్తే అమ్మాయి బాడీ చెరలో మన బావిలో దొరుకుతది. హ్మ్. పక్క బావిని కూడా తవ్వుతారు. హ్మ్. తవ్వినప్పుడు ఇంకొక 2 బాడీలు దొరుకుతాయి. ఓకే. మొత్తం కూడా వీడు చేసిండని చెప్పి పోలీస్ స్టేషన్ దగ్గర ఇంకొక అద్భుతమైన సంఘటన ఏందంటే, ఎవడైతే రేప్ చేసిండో వాడే ధర్నా చేస్తాడు పోలీస్ స్టేషన్ ముందర కూర్చుండి. మా అమ్మాయి ఆహా! అమ్మాయిని కనిపెట్టండి అని చెప్పి. హ్మ్. 'ఆజిపూర్ శ్రీనివాసరెడ్డి' అని ఇది చాలా ఫేమస్ కేస్. హ్మ్. అన్న తర్వాత పోలీసోళ్ళు కనుక్కుంటారు. హ్మ్. కనుక్కున్న తర్వాత ఫోక్సోలో స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ నడిచింది. అతను జైల్‌లో ఉన్నాడు. ఓకే. అతనికి ఉరిశిక్ష పడ్డది. ఉరిశిక్ష. ఉరిశిక్ష పడ్డది. హ్మ్. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ హ్మ్. ఇట్లా జరిగింది. వీడు ఒక మానసికంగా హ్మ్. కావాలని అమ్మాయిలతోటి చిన్న పిల్లల్ని ఇట్లా చేస్తుండనే ఉద్దేశం కొద్దీ అక్కడున్న స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఉరిశిక్షను విధించింది. ఓకే. విధించిన తర్వాత నేను అనుకోకుండా ఒక సందర్భంలో జైల్‌లో కలిసిన వాడిని. హ్మ్. ఆజిపూర్ శ్రీనివాసరెడ్డిని. ఓకే. అదే మన తీర్మార్ మల్లన్న జైల్‌లో ఉన్నప్పుడు పోయినప్పుడు నాకు ఆజిపూర్ శ్రీనివాసరెడ్డి కలిసిండా? ములాఖాత్ రూమ్‌లో అనుకోకుండా కలిసిండు. ఏమంటుండు? ఆ! నేను ఏమన్నాడు? అడిగిన అతన్ని, హ్మ్. "ఏంది ఉరిశిక్ష పడ్డది" అంటే మంచిగా లావుగా అయిండు. హ్మ్. "ఏమైంది ఉరిశిక్ష కూడా పడ్డది కదా! మీరేనా ఆజిపూర్ శ్రీనివాసరెడ్డి" అంటే ఇట్లా మనం ముఖం పరిచయంలా లేదు హ్మ్. కలిసిండు. కలిస్తే "ఏందన్నా 3 ఎకరాలు ఉంది అమ్ముతా. హ్మ్. అమ్మి హైకోర్ట్ నుంచి సుప్రీం కోర్ట్ దాకా పోతా. హ్మ్.
క్షమాభిక్ష పెట్టుకుంటా. హ్మ్. ఏమైతదన్నా 2 ఎకరాల పైసలేమో ఇంట్లోకని చెప్పినా, 1 ఎకరం నాకు పెట్టమని చెప్పినా. హ్మ్. 70, 80 లక్షలొస్తాయన్నా. ఓకే. ఓఆర్ఆర్, బీఆర్ఆర్ పోతే 2, 3 కోట్లొస్తాయి హ్మ్. అని అంటుండు అంటే కోర్టులను గూడా డైరెక్ట్‌గా. డై మ్యానిపులేట్ ఇప్పుడు జేసే ఉరి అంత శిక్ష పడ్డప్పుడు ఇప్పటికి కూడా అమలు కాకపోతే ఇంకేం భయముంటది? ఆ! సరే అతనికి జరగాల్సిన చట్టబద్ధమైన ప్రతి హక్కుని దక్కడానికి హ్మ్. జ్యుడిషియరీలో డిలే లేకపోతే నిజంగా వీళ్ళు ఎవరైనా భయపడతారు. ఓకే. జ్యుడిషియరీలో డిలే ఉన్నాక వాళ్ళు ఎందుకు భయపడతారు? హ్మ్. ఇప్పుడిక్కడ మైనర్ బాలిక మీద రేప్ జరిగింది. అంటే మైనర్ బాలిక పోక్సో కేస్ వేరు, బ బ మేజర్ అయితే అది వేరుంటది. మైనర్ బాలికని రేప్ జేసి చంపేసిండు గాబట్టి, అందులో ఒకటి మళ్ళా 6 మర్డర్స్. ఈ మర్డర్స్ ప్లస్ పోక్సో కేస్. వీటన్నిటిని కూడగడితే ఇంకా డేంజరస్‌గా ఏమన్నా శిక్ష పడే అవకాశం ఉంటదా? అమ్మాయి రేప్ కేసులైనా, మర్డర్ కేసులైనా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అనే ఏదైతే క్రైటీరియా 'బచన్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా' హ్మ్. అనే జడ్జిమెంట్‌లో వచ్చిన క్రైటీరియాని ఎప్పుడైతే ఈ నిందితుడు చేరుకుంటాడో, హ్మ్. అంటే దాన్నొక పారామీటర్స్ అంటారన్నట్టు. ఓకే. పారామీటర్స్‌లా చేసి ఒక ఆ ఉరి శిక్షని కన్ఫర్మ్ చేస్తారు. హ్మ్. కోర్ట్స్ ఏం చేస్తాయంటే ఉరి శిక్ష చేసినప్పుడు అతని ప్రవర్తన ఎట్లుంది ఏందనేది ఒక కమిటీని ఏర్పాటు చేసి గమనిస్తారు. హ్మ్. వాడేమైనా మారే అవకాశం ఉందా? లేకపోతే ఇది ఏ సిట్యుయేషన్‌లో జరిగింది? ఏం జరిగింది? అని చెప్పి చూస్తారు. హ్మ్. చూసిన సందర్భంలో వాడు మారే అవకాశం లేకపోతే వానికి ఉరి శిక్ష ఏస్తారు. హ్మ్. ఆ ఉరి శిక్ష ఏసేటప్పుడు ప్రొసీజర్ కరెక్ట్ ఫాలో అయ్యారా? కాలేరా? అని చెప్పి రాష్ట్ర హైకోర్టు, ఓకే. అక్కడున్న రాష్ట్ర హైకోర్టు కన్ఫర్మ్ చేస్తది ఉరి శిక్షని. హ్మ్. దాని తర్వాత సుప్రీం కోర్ట్‌కి పోతారు. హ్మ్. సుప్రీం కోర్ట్‌కి పోతే నిజంగానే వాడు క్షమించరాని నేరమే చేసిండు. ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్‌లా కాన్స్టిట్యూట్ అయితుందని అనుకుంటే ఉరి శిక్షను అమలు చేయమని సుప్రీం కోర్ట్ కూడా చెప్తది. సుప్రీం ఓకే. కోర్ట్ చెప్పిండమే కాదు. హ్మ్. దాని తర్వాత మళ్ళా క్షమాభిక్షకు ఆయన అప్లై చేసుకుంటాడు. ఓకే. ఇంత ప్రొసీజర్ పోయే వరకు హ్మ్. 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ళు అయితే, ఈ 20 ఏళ్లలో వాడు చచ్చిపోయాడు అనుకోండి. హ్మ్. తప్పు చేసిండు, మంచి జైల్‌లో ఉన్నాడు. హ్మ్. సరే వానికి జరిగే బేసిక్ ఇమ్యూనిటీస్ అతనికి దక్కినప్పటికి కూడా హ్మ్. జైల్‌లో ఉంటాడు, చచ్చిపోతాడు. హ్మ్. ఇప్పుడు దీంట్లో కూడా జరిగితే కూడా నాకు తెలిసి ఒక వర్షన్ ఏముందంటే పోలీసోళ్ళే మనోడిని ఖతం చేసిర్రని. ఖతం చేసిరని ఎక్కడనో దొరికితే ఏదో స్థానికులు చూసిరని ఒక వీడియో వైరల్ అయింది కదా! హ్మ్. హ్మ్. ఆ వీడియో ప్రకారం అయితే దాని తర్వాత దొరకబట్టి ఈ ఎన్‌కౌంటర్, బిన్‌కౌంటర్ ఇదంతా తలకాయ నొప్పొద్దు అని కాలిస్తే చెప్పి తెలిసిపోతదేమోననా? ఆహ్, ఇట్లా పెట్టి మందాగిపిచ్చి చంపేసిరనేది ఆలోచన. గడ్డి మందు తాగి చనిపోయినట్టు విజువల్స్, ఫోటోస్ బయటకొచ్చినాయి ఆ గదా! వీడియో రికార్డ్ చేయించి, హ్మ్. వీడియో రికార్డ్ చేస్తావా చేయవా అని చెప్పి వీడియో రికార్డ్ చేయించి, గడ్డి మందు కాదు వట్టిదే మందు కొంచెం ఇష్యూని కూల్ చేద్దాము. హ్మ్. కూల్ అయినాక తర్వాత చూసుకుందాం ఏదైనా ఉంటే. నువ్వైతే ఫస్ట్ జైలుకి పో అని చెప్పి నమ్మిచ్చి ఒరిజినల్ గడ్డి మందు తాగిపిచ్చి చచ్చిపోయేదాకా అక్కడనే ఉన్నారు హ్మ్. అనేది ఒక విషయం తెలిసిందా? నాక ఇన్ఫర్మేషన్ ఉందా నా నీ దగ్గర? దాకా వచ్చింది. వచ్చింది. హ్మ్. అంటే వేరే సోర్స్ ఏమైనా ఉందా? అక్కడనే లోకల్‌లో ఉన్నవాళ్ళు అదే ఇగ పనిచేసేవాళ్ళు అట్లా చెప్పారు. అంటే గతంలో ఒక ఎన్‌కౌంటర్ జరిగింది. దిశ విషయంలో దాని తర్వాత ఇంకొక అమ్మాయిని వేసి ఆ ట్రైన్ కింద ఏసేసిర్రు అక్కడ గుర్తుందా మీకు? ఫ్లైఓవర్ కింద కాల్చి పడేసిర్రు ఒక ఆమెని. ఆ ఆ! 'దిశా'ది సెపరేటు. హ్మ్. దాని తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ జరిగితే పెద్ద మొత్తంలో ప్రచారం జరిగితే ట్రైన్‌కి అడ్డం పోయి చచ్చిపోయిండని చెప్పిర్రు. సో, ఈ ఎన్‌కౌంటర్‌లు ఇవన్నీ ఎక్కడ తలనొప్పిలు ఇదంతా తలనొప్పులు, ఎందుకు? మళ్ళా తర్వాత ఇవన్నీ మానవ హక్కుల కమిషన్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎన్‌కౌంటర్ తప్పే. హ్మ్. ఎప్పుడు? ఇంత పెద్ద ఎస్టాబ్లిష్‌మెంట్ అయిన మొత్తం సిస్టమ్ ఫెయిల్యూరిటీ ఎన్‌కౌంటర్. హ్మ్. నేను భావిస్తా. హ్మ్. నేను ఎన్‌కౌంటర్‌ని సమర్థించను. హ్మ్. ఎన్‌కౌంటర్ అదే క్షణికావేశంలో భార్గవ్ గారు నేను అనుకోకుండా మొఖం ముందర పడ్డము. గన్స్ అవతల వాళ్ళని నేను చంపాలి. లేకపోతే వాళ్ళు నన్ను చంపుతారు అని చెప్పి రైట్ టు ప్రైవేట్ సెల్ఫ్ డిఫెన్స్‌లా అక్కడున్న పోలీస్ అధికారి తప్పనిసరి పరిస్థితులల్లా హ్మ్. కాలు మీద ప్రయత్నం చేసి తప్పనిసరి పరిస్థితులల్లా హ్మ్. ఛాతీలో లేకపోతే హెడ్ మీద షూట్ చేయడానికి వచ్చిందంటే నేను కూడా దాన్ని ఎన్‌కౌంటర్‌ని నేను సమర్థిస్తా. ఓకే. కానీ సిస్టమ్ మొత్తం ఫెయిల్యూర్ అయిపోయి ఒక 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 ట్రయల్ నడిపే పరిస్థితి లేదు. హ్మ్. ఒక ట్రయల్ 5 ఏళ్ళు, 10 ఏళ్ళయి హ్మ్. ప్రజలల్లా మొత్తం సిస్టమ్ మీదనే వెక్స్ అయిపోయారు. ఇయాల మీరు చూసుకున్నట్టయితే అవును. మొన్న ఒకడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని చెప్పుతోటి కొట్టిండు. అవునా? సుప్రీం కోర్ట్‌లోనా? మొన్న. ఆ! దాని తర్వాత ఇంకొక ఇన్సిడెంట్. ఒక కేస్ చేయమంటే చేస్తలేరని చెప్పి ఇంకొక లాయర్ హ్మ్. ఆయన పే పోయి సుప్రీం కోర్ట్‌లో మిస్టర్ జ్యుడిషియల్ సర్వెంట్ అని చెప్పి పేపర్‌లు ఇసిరేసిండు అదేనా? ఐయామ్ ఆర్డరింగ్ యూ రిజిస్టర్ ఇన్ ఎఫ్ఐఆర్ అగైన్స్ట్ ది అని చెప్పి జడ్జిని అన్నాడు. హ్మ్. అంటే జనాలు న్యాయ వ్యవస్థ మీద ఒక దశలో నమ్మకం కోల్పోయే విధంగా ఉన్నారేమో అని నేను పర్సనల్‌గా భావిస్తున్నా. ఓకే. ఎంతసేపు కూడా జడ్జిలు వాళ్ళ అంటే వాళ్ళు
వాళ్ళు అనుకున్నదే కరెక్ట్. ఇప్పుడు నీ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందేమో మళ్ళా నువ్వు నేను ఏ జడ్జిని అంటలేను నువ్వు కదా. అడ్వకేట్ అయి ఉండి నేను మళ్ళా ఏ జడ్జిని కూడా ఆ. పట్టుకొని ఈ జడ్జి ఇట్లా చేసిండు అని అంటలేను కదా. జనాలు ఫీల్ అవుతుర్రు. ఉమ్, సరే మీరు నేను నా మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయితే అది నాకు పెద్ద ఫరక్ పడ్డది ఏం లేదు. నేను అన్నది కూడా ఏం లేదు. నేను ఫేస్ చేస్తా. ఉమ్, ఎక్కడ ఫేస్ చేస్తా? ఓపెన్ కోర్టులో విచారణ జరపండి నా మీద. ఉమ్, ఎక్కడైతే కంటెంప్ట్ ప్రొసీడింగ్ నడుస్తాయో ఉమ్, లైవ్ స్ట్రీమ్ చేయండి. ఉమ్. చేసిన తప్పెందుకు నిరూపించండి. 6 నెలలు కాబట్టి 6 ఏళ్ళు జైలు వేయండి. ఎవరు చెప్పని ఏ అడ్వకేట్ చెప్పని విషయాలు చెప్తుంటారు కదా మీరు. ఇప్పుడు నిజంగా ఆ. నేను ఏమంటున్నా భార్గవ్ కాంట్రవర్సీ గారు, మీరు అడ్వకేట్ ఒక గా మీకు విషయం నేను పేరు ఉంది. చెప్తాను. కాంట్రవర్సీ ఆ, అనేది ఆ, నేను చేస్తలేను. ఉమ్, కాంట్రవర్సీ ఇష్యూని నేను టచ్ చేస్తున్నా కాబట్టి నేను కాంట్రవర్సీ అవుతున్నా. ఉమ్. అంతమించి నేను వ్యక్తిగతంగా నేను కాంట్రవర్సీ అంటే మీరు నాతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కదా. నేను ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కాంట్రవర్సీగా మాట్లాడుతున్నా. ఉమ్. మనం అడ్వకేట్ ఎంచుకున్న టాపిక్స్ కాంట్రవర్సీ. ఉమ్, ఇప్పుడు నిజంగా ఒక మనిషిని ఎన్కౌంటర్ ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది మనం మాట్లాడినప్పుడు, ఎన్కౌంటర్ చేయడానికి ముందు ఈ సిస్టమ్ అంతా ఫెయిల్ అవుతుంది. ఉమ్, అజ్మల్ కసబ్ని కూడా ఉమ్. పోలీసు వాళ్ళు ఎక్కడ కూడా మొత్తం పట్టుకున్నది ఆయన కాల్చి చంపే అవకాశం ఉండే వాళ్ళకు. ఓకే. మన దగ్గర వెపన్స్ కూడా ఉండే కదా. ఉమ్, ఎందుకు అని న్యూట్రలైజ్ చేసి, ఎందుకు చాలా జాగ్రత్తగా ట్రయల్ నడిపి ప్రపంచానికి చెప్పిన ఇది ఒక ప్రజాస్వామ్య దేశం, మా దేశం మీదకి నువ్వు దాడికి వచ్చినప్పటికి కూడా నువ్వు మా దేశ సార్వభౌమ అధికారాన్ని ధిక్కరించి మా దేశ ప్రజల్ని చంపినా ఉమ్, మేము నిన్ను ఆ పద్ధతిలో చంపలేము. ఉమ్. డిఫరెన్స్ ఉండాలి. ఎవరికి? భార్గవ్కి సద్దాంకి డిఫరెన్స్ ఉండాలి. ఇండియా పాకిస్తాన్కి డిఫరెన్స్ ఉండాలి. ఉమ్, మనిషికి ఉమ్. అని చెప్పి ఒక చట్టబద్ధమైన ట్రయల్ నడిపిన తర్వాత మాత్రమే అతన్ని చట్ట ప్రకారం ఏం చేయాలో చేసిరు. ఓకే. అవునా? ఉమ్, అన్నప్పుడు ఈ ఒక్క ఘటన ద్వారా భారత ప్రజాస్వామ్య విలువలు ప్రపంచవ్యాప్తంగా పెరడవిల్లినాయి. ఉమ్. అందరూ అన్నారు భయ్ వాళ్ళ దేశం మీదకి వాడు చంపడానికి వస్తే కూడా వాడిని పట్టుకొని వానికి కూడా ప్రతి అవకాశం ఇచ్చిర్రు ఓకే. వాని ఇన్నోసెన్స్ ని ప్రూవ్ చేసుకోవడానికి. ఉమ్, అంటిల్ ప్రూవెన్ గిల్టీ ఎవ్రీ పర్సన్ ద ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఇస్ దేర్. ఓకే. అంటే ఒక హూవా వాడు చెయ్యకపోతే ఉమ్, అనేది అన్నప్పుడు అది కాకుండానే మీరు డైరెక్ట్గా మీరు నేను డిసైడ్ చేయొద్దు కదా. ఉమ్. వాడు ఏదో వీడియో రిలీజ్ చేసిండు, ఎవడో చచ్చిపోయినాడు, అవును, చచ్చిపోయిన వీడియోలో చెప్తాడు అమ్మాయి వాళ్ళ కుటుంబం మీద ఎలిగేషన్ చేస్తాడు. అవును. నా 20 లక్షలు తీసుకున్నారు, నన్ను అప్పులపాలు చేసిరు, నన్ను ఆగమానం చేసిరు అని చెప్పి. ఉమ్, మరి నేను అప్పులపాలు చేసి ఆగమానం చేసి ఇదంతా అడిగితే అమ్మాయితో నమ్మే ఫోక్సో కేసు పెట్టించరని వాళ్ళు అంటారు. ఉమ్. నీ భర్తను ఎట్లా చంపినో నిన్నట్లనే చంపుతా అని చెప్పి వాళ్ళ భార్యని బతుకున్నప్పుడు బెదిరించిండని ఓకే. ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఉమ్. మరి అక్కడ ఫోక్సో కేసు నమోదైనా వాడిని పిలిపించి మరి కౌన్సిలింగ్ చేయకుండా మరి ఆ ఫోక్సో కేసులో వానికి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన లోలు ఉమ్. సార్ బెయిల్ వచ్చిందా? 20 లక్షలు తీసుకున్నారు పోలీసు వాళ్ళు, ఎక్కడో డీల్ సెట్ అయిందనే వార్తలు కూడా వచ్చినాయి. ఇది జరుగుండొచ్చా? అసలు ఆ కేసుకి సంబంధించిన పూర్వపరాలు మనం పరిశీలిస్తే నిజంగా అతని మీద సెక్షన్ 4, 5 ఇట్లా ఉండి ఉమ్, అతను జైలుకు పోయే అవకాశం ఉంటే 20 లక్షలు తీసుకొని పోలీసులు తప్పించారు అంటే మనం అనుకోవచ్చు. ఉమ్, 12 11 ఉందనుకోండి, ఉమ్, దాంట్లో గన్ని డబ్బులు ఆయన ఇయ్యాల రేపు ఇవ్వడు. ఉమ్. అంత ఈజీగా పోలీసు వాళ్ళకి డబ్బులు ఇయ్యడు. ఇయ్యరు. సోషల్ మీడియా పెరిగిపోయింది, చాలా యాక్టివ్గా మనం ఉంది. అనవసరంగా కూడా పోలీసు వాళ్ళని ఉమ్. ఈజీగా ఉన్నారు కానీ వాళ్ళ మీద ఒకటి వేసేస్తే అయిపోదు. ప్రధాన పత్రికలో వచ్చింది అది, హెడ్డింగ్ మంచి హెడ్డింగ్ పెట్టి వేసిర్రు అది. ఇలా పత్రికల క్రెడిబిలిటీ ఉందా భార్గవ్ గారు మీరు చెప్పండి. ఆంధ్రజ్యోతిలో అనుకుంటా అది వచ్చింది. ఆంధ్రజ్యోతి ఎవరి గొంతుక? ఉమ్. రేవంత్ రెడ్డి గొంతుక. ఆంధ్రజ్యోతి ఆఫీస్ చూసిరా మీరు? ఇక్కడ ఏడో కడుతురుగా జూబ్లీ హిల్స్ లో. అది నా భూమి ఎంత కేటాయించారు తెలుసా? ఎంత? దాని మీద చేయండి ఒక వార్త, గ్రౌండ్ స్టోరీ చేయండి దాని మీద. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ డ్రైవరు. దేని డ్రైవరు? వంగవీటి రాధాకి. వంగవీటి రాధాకి డ్రైవరు. నాకున్న ప్రాథమికమైన సమాచారం తప్పైతే నేను సరి చేసుకుంటా. నేను మొత్తం రాధాకృష్ణ యొక్క అడ్డగోలు మాట్లాడను. తప్పైతే నేను సరి చేసుకుంటా. ఓకేనా? సబ్జెక్ట్ టు కరెక్షన్. వంగవీటి రాధాకు డ్రైవర్ ఇని ఎవరు? ఏబిఎన్ రాధాకృష్ణ. ఏబిఎన్ రాధాకృష్ణ. ఇవాళ ఎక్కడదండి ఆ డబ్బు? ఆఫీస్ చూసిరా? 2 రాష్ట్రాల గవర్నమెంట్ నడుపుతున్నాయి. ఒక సమాంతరమైన ప్రభుత్వాన్ని ఆంధ్రజ్యోతి ఆఫీస్ నుంచి నడుపుతాడు. రెండు సీఎంఓలలో ఏం చేయాలో నేను డిసైడ్ చేస్తాడు. మీరు ఒక కీలకమైన వ్యక్తి మీద ఎలిగేషన్ చేస్తున్నారు. కీలకమైన వ్యక్తి మీద ఎదుర్కోవాల్సి వస్తుంది మీరే. నేను చెప్తున్నా కదండి, సబ్జెక్ట్ టు కరెక్షన్, డిఫమేషన్ ఎదుర్కొంటాం. ఎక్కడ ఇన్ని డబ్బులు? పత్రికల దగ్గర గిన్ని డబ్బులు ఎక్కడి? గ్రౌండ్ లోనేమో జర్నలిస్టులు ఉరిపెట్టుకొని చచ్చిపోతారు. 2021 కావచ్చు 2022 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను ఒక వార్త రాసిన. ఒక్కసారి కరోనా తర్వాత 10 మంది జర్నలిస్టులు చచ్చిపోయారు సూసైడ్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళు తెచ్చి రాస్తేనే వార్త. అట్లాంటి జర్నలిస్టులు ఏమో ఉరిపెట్టుకొని చచ్చిపోతే మేనేజ్మెంట్కి ఏమో ఇన్ని డబ్బులు ఎక్కడి అండి? ఐఎండ్పిఆర్ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుంది అసలు? తెలంగాణ రాష్ట్ర ఐఎండ్పిఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎండ్పిఆర్ డిపార్ట్మెంట్లలో ఏం జరుగుతుంది? ఎన్ని డబ్బులు పిఆర్ పేరు మీద ప్రభుత్వానికి సంబంధించిన ఫండ్స్ ని
ఉమ్, మీరు నేను కట్టే ట్యాక్స్ డబ్బుల్ని ఎవరికి ఇస్తుర్రండి పత్రికలకు? ఉమ్, 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 ఇక మీరు చెప్పండి. ఉమ్. ఇప్పుడు ఓవరాల్గా ఈ పోక్సో కేసుల విషయంలో బలహీనమైన కేసులు పెట్టడం వల్లనే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయా? అసలు పోక్సో కేసు అయిన తర్వాత దాని ప్రాసెస్ ఎట్లా ఉండాలి? ఫోక్సో కేసు అవుతుంది. ఫోక్సో కేసులో చార్జెస్ ఏందనేది ఇంపార్టెంట్. ఉమ్, చార్జెస్ తక్కువ ఉన్నాయి అనుకోండి, ఉమ్, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాల్సిన అవసరం ఉండదు. నార్మల్ కోర్స్ ఆఫ్ ది దాని నడుస్తాయి. ఉమ్, ఇన్ కేస్ బాధితురాల మీద రేప్ జరిగింది, అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉంది, సీరియస్గా రేప్ జరిగింది, అమ్మాయి ఏజ్ చాలా తక్కువ ఉన్నది, ఇట్లాంటి సందర్భాలలో ఖచ్చితంగా కూడా నిందితుని వయసు బాధితురాల వయసుని కన్సిడర్ చేస్తారు ఫోక్సోలా. ఉమ్, ఇప్పుడు రోమియో జూలియట్ అంటే ఇద్దరు, అమ్మాయి 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు, ఒక 5 నెలలు 16 ఇయర్స్ ఉమ్, అనుకోండి, అబ్బాయిది కూడా 18 ఇయర్స్ 20 ఇయర్స్ 21 ఇయర్స్ ఉంది అనుకోండి, ఆ ఏజ్లో లవ్ అవుతుంది కదా, ఉమ్. దాన్ని రేప్గా పీనలైజ్ చేయొద్దు అనేది సుప్రీంకోర్టు రోమియో సుప్రీంకోర్టు కూడా జూలియట్ క్లాజ్ అనేది ఒకటి వచ్చింది. అవును, అవును. అంటే కన్సిడర్ చేయండి, ఫ్యాక్టర్స్ని కూడా చూడండి అని చెప్పి చెప్తున్నారు. ఉమ్, అన్న తర్వాత ఈ ఏజ్ డిఫరెన్స్ తక్కువ ఉన్న కేసులలో లేకపోతే ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉన్న కేసులలో రెండింటిని సపరేట్గా చూడాలి. ఉమ్, ఖచ్చితంగా కూడా బాధితురాలకు అన్యాయం జరిగిన కేసులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి, సరైన జడ్జిలను నియమించాలి, ఉరిశిక్షలు వేయాలి. ఓకే. ఒకటి అది కూడా జుడిషియల్ కిల్లింగ్స్ అయి ఉండాలి. ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్స్ అంటే మీరు నేను చెప్తే కాకూడదు. మన కెమెరామెన్ తప్పు చేసిండని చెప్పి తీసుకుపోయి పటాపట్ కాల్చి పడేయడం కాదు. కాదు. ఈ ప్రజాస్వామ్య విలువలు ఉండవు. ఉమ్, నువ్వు నిరూపించు, నిజంగా తప్పు చేస్తే చట్ట ప్రకారంగా శిక్షించు. ఓకే. నీ చట్టంలో ఉన్న లూప్ హోల్స్ని నువ్వు దాచిపెట్టుకోవడానికి ఉమ్, ఒక మనిషిని తీసుకుపోయి కాల్చి చంపి ఉమ్, సప్పట్లు కొట్టించుకుంటే జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ అని వచ్చింది, ఉమ్, వచ్చి పోలీసుల మీద మర్డర్ కేసులు పెట్టాలని చెప్పింది దిశ ఎన్కౌంటర్ కేసులా. ఉమ్. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఎనీవే థ్యాంక్ యూ సద్దాం గారు, మీ టైంని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.